హాయ్ అండి. ఈరోజు నిండు నూరేళ్ల సావాసంలో వచ్చేసి అరుంధతి ఆత్మ గుప్తా గారితో అంటుంది కదా, మీరున్న పిల్లల్ని చూసుకోండి అని చెప్పేసి తను ఆ గాజు సీసాలోకి దూరిపోతుంది. మరోవైపు అమర్ వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. గోరా వచ్చేసి మనోహరితో ఆత్మ బందీ అయింది అని చెప్పేసి అనుకుంటూ ఆ బాటిల్ క్యాప్ పెడతా ఉంటాడు. గోరా వచ్చేసి నేను గెలిచాను అనేసి ఆనందపడతా ఉంటాడు. ఇక మనోహరి వచ్చేసి అది అరుంధతి ఆత్మ వెళ్ళిపోయింది కదా, ఇక భాగమతిని నా నుండి ఎవరు కాపాడతారు అనేసి అనుకుంటా ఉంటుంది. మనోహరి వచ్చేసి ఇక అమర్ రెడీగా ఉండు మన పెళ్ళికి అనేసి అనుకుంటుంది. గోరా ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, అమర్ ఈ క్షణంనైనా అమ్ము కోసం వస్తాడు, సో నువ్వు అమ్ముని మా ఇంటి దగ్గరలో వదిలేసేయని చెప్తా ఉంటుంది. మిస్ అమ్మ ఉన్న అమర్ వాళ్ళు అమ్ముని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. గోరా కదలకపోయేసరికి ఏమైంది గోరా బయలుదేరు అనేసి అంటూ ఉంటుంది మనోహరి. కానీ గోరా వచ్చేసి నీ పని అయిపోయింది మనోహరి, నువ్వు వెళ్ళిపో, నా పని ఇంకా కాలేదు అనేసి అంటూ ఉంటాడు. చెప్పాను కదా ఈ రోజుతో ఇద్దరి పని అయిపోతుంది అని చెప్పాను కదా అనేసి అంటాడు గోరా. మనోహరి వచ్చేసి అదేంటి నీ పని అయిపోకపోవడం ఏంటి అనేసి అంటుంది. ఆత్మను బంధించడమే కదా నీ పని అనేసి అంటుంది. గోరా వచ్చేసి ఆత్మను బంధించడంతోనే నా పని అయిపోలేదు అనేసి అంటాడు. మనోహర్ వచ్చేసి నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు అనేసి అంటుంది. గోరా వచ్చేసి అమ్ము చావుతోటే ఈ ఆత్మకు బలం చేకూరుతుంది అనేసి అంటూ ఉంటాడు. అమర్ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. మనోహర్ వచ్చేసి దొరికితే అమర్ అందరినీ చంపేస్తాడు, నువ్వు వెళ్ళిపో అనేసి అనుకుంటూ అది వెళ్ళిపోతూ ఉంటుంది. అమర్ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. గోరా వచ్చేసి అమ్ము నువ్వు వెనక్కి వచ్చేసి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తా ఉండు అనేసి అంటూ ఉంటాడు. నువ్వు క్రింద పడేలోపు నీ ఆత్మ గాల్లో కలిసిపోవాలి నీ ప్రాణం అనేసి అంటాడు గోరా. నీ చావును నీ కుటుంబం ఎప్పుడు మర్చిపోకూడదు అనేసి గోరా అమ్ముని దూకే అంటూ ఉంటాడు. అమ్ముని దూకే అనగానే అమ్ము పరిగెత్తుకుంటూ వెళ్తూ అంటే మిస్ అమ్మ అమర్ వాళ్ళు అందరూ అక్కడ చేరుకుంటారు. మిస్ అమ్మ వచ్చేసి అమ్ముని ఆగు అనేసి పట్టుకుంటూ ఉంటుంది. అమర్ వాళ్ళు గోరాని పట్టుకుంటారు. అమర్ వచ్చేసి గోరాని పట్టుకొని కొడుతూ ఉంటుంటే చేజారిపోయి గ్లాస్ కింద పడిపోయి అరుంధతి ఆత్మ బయటకు వస్తుంది. మిస్ అమ్మ కూడా అమ్ముని గట్టిగా వెనక్కి తోసేస్తుంది. అమ్ముని తోసేసరికి మిస్ అమ్మ కింద పడిపోతుంది, తలకి దెబ్బ తాకుతుంది. అమర్ వాళ్ళు కొడుతూ ఉంటుంటే గోరా తప్పించుకొని పారిపోతాడు. అమ్మ కూడా కింద పడిపోతుంది. అమర్ వచ్చేసి అమ్మని అమ్మని దగ్గర తీసుకుంటాడు. అరుంధతి ఆత్మ కూడా వస్తుంది. మిస్ అమ్మ ఏది అనేసి అనుకుంటారు వాళ్ళు. అనుకుని చూసేసరికి మిస్ అమ్మ కింద పడి తలకి దెబ్బ తాకి ఉంటుంది. రాతోడు వచ్చేసి అంబులెన్స్కి కాల్ చేస్తారు. అంబులెన్స్లో మిస్ అమ్మని హాస్పిటల్కి తీసుకుని వస్తారు. అందరు అక్కడే ఉంటారు. అమర్ వాళ్ళ అమ్మ వచ్చేసి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నా కొడుకుని, కొంచెం సంతోషం కూడా దూరం చేయాలనుకుంటున్నాడా అనేసి అందరు బాధపడుతూ ఉంటారు. ఈ ఇంటికి ఎవరి దిష్టి తాకింది, రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతుంది, ఏ మనిషి అయినా ఇన్ని సమస్యలని తట్టుకోగలుగుతాడా అని అనుకుంటూ అమర్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అమర్ వాళ్ళ నాన్న వచ్చేసి ఇప్పుడు ఏం కాలే కదా ఎవరికి, ఊరుకో అనేసి సముదాయిస్తూ ఉంటాడు. మిస్ అమ్మ అనుకుంటుంది అమర్ నన్ను అక్కడ చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అమర్కి ఇది విషయం తెలిస్తే ఇదే హాస్పిటల్లో నన్ను ఉంచేటోడు అనేసి మిస్ అమ్మ అది మనోహరి భయపడుతూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చేసి అమ్ము కళ్ళు తెరిసింది అనేసి చెప్పేసరికి అందరూ లోపలికి వెళ్ళి అమ్ముని చూస్తూ ఉంటారు. అమ్ము కళ్ళు తెరవగానే అమ్మ అనేసి అని మిస్ అమ్మ అని అంటుంది. మిస్ అమ్మకి ఏమైంది డాడీ అనేసి అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మకి పక్క రూమ్లో ట్రీట్మెంట్ అవుతుంది, తనకేం కాలేదు, తను బాగానే ఉంది అనేసి అమర్ చెప్తాడు. ఐస్ క్రీమ్ కొంటానని చెప్పి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోయావమ్ము, నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా అనేసి వాళ్ళ చెల్లె అంటుంది. అది ఆ పొట్టిది ఉంటుంది కదా పిల్ల, అది అంటూ ఉంటుంది. అమ్మో అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అతను వచ్చి అట్లా గోరా వచ్చి పొగ వేయడం అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఐస్ క్రీమ్ కొంటుంటే అక్కడికి ఒక పెద్దాయన కూడా వచ్చాడు, అక్కడ ఏదో జరిగింది అనేసి అమ్ము చెప్తూ ఉంటుంది. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత కొండ మీద ఉన్నాను, నాకు అసలు ఏమీ గుర్తుకు లేదు, అక్కడికి వెళ్ళాక తర్వాత అనేసి అంటుంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. గుర్తొస్తే కావచ్చు అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. తనకి కొంచెంగా గుర్తుకొస్తూ ఉంటే మనోహరి ఆంటీ అనేసి పిలిచేసరికి ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో తెలిసిపోయిందా, గుర్తొచ్చేసిందా, ఇక చెప్పేస్తుంది కావచ్చు అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ వచ్చేసి మనోహరి ఆంటీ మీరు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. మనోహరి వచ్చేసి ఇలా ఉన్నాను అమ్మ, బాగానే ఉన్నాను కదా అనేసి అంటుంది.
అమ్మ వచ్చేసి టెన్షన్ పడుతున్నారు కదా అనేసి అంటది. ఏమైంది, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది అమ్మ. అందరు వచ్చేసి మిస్ మనోహరిని చూస్తూ ఉంటారు. టెన్షన్ ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అనేసి మనోహరి అంటది. అమర్ వచ్చేసి అమ్మ చెప్తుంది నిజమే, మనోహరి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేసి అడుగుతాడు. అంటే అమ్ము ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అమర్ అనేసి మనోహరి కవర్ చేస్తుంది. ఒక తల్లిగా నా బాధ నాకు ఉంటుంది కదా అనేసరికి వీళ్ళందరూ షాక్గా చూస్తూ ఉంటారు, ఈమెంటి ఇలా అంటుంది అన్నట్టుగా. రాతోడు వచ్చేసి ఎవరికి ఎవరు తల్లి మేడం అనేసి అంటూ ఉంటాడు. అమ్ము నాకు కూతురు లాంటిది రాతోడు అనేసి కోపంగా అంటూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చేసి ఇది ఏమనుకుంటున్నారు, ఇది మీ హాల్ అనుకుంటున్నారా, హాస్పిటల్ అనుకుంటున్నారా, ఇంతమంది వచ్చేసి ఉంటారా అనేసి డాక్టర్ కోప్పడుతూ ఉంటాడు. అంటే స్పృహ వచ్చింది కదా, అమ్ముని చూద్దామనేసి వచ్చామని మనోహరి అంటుంది. ఇక డాక్టర్ కోప్పడిస్తాడు, అందరిని వెళ్ళిపోమంటాడు. అందరు బయటకు వెళ్తూ ఉంటారు. అందరు బయటికి వెళ్తారు కానీ పిల్లలు మాత్రం అక్కడే ఉంటారు. డాక్టర్ అమ్మని చూసి ఇట్లా వెళ్తుంటే అంజు వచ్చేసి ఏంటి మీకు స్పెషల్గా చెప్పాలి అని అంటారా, మేము అమ్మతోటి 10 నిమిషాలు మాట్లాడాలి సపరేట్గా, మీరే అవసరమైతే బయటికి వెళ్ళండి అనేసి అంటది ఆ చిచ్చర పిడుగు. అంజు వచ్చేసి అక్క నువ్వేం బాధపడకు, మిస్ అమ్మ చేసిన దానికి అంతకంత మనం తిరిగి చేయాలి అనేసి అంటది. అమ్మ వచ్చేసి మిస్ అమ్మ ఏం చేసింది అనేసి అంటది. ఏంటి అక్క నీకేం గుర్తుకు లేదా అనేసి వాళ్ళు అంటారు. వాళ్ళ తమ్ముళ్ళు నిన్ను కిడ్నాప్ చేయించి డాడీ దగ్గర మార్కులు కొట్టేయాలని మిస్ అమ్మే ప్లాన్ చేసింది కదా అనేసి అంటారు. అంటే అలా మీకు ఎవరు చెప్పారు, ఒకరు చెప్పాలా తెలియట్లేదా అనేసి వాళ్ళు అంటారు. మీరు వచ్చేసి జరిగిన దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అంటది అమ్ము. మిస్ అమ్మ తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది అనేసి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. అని నువ్వు కూడా నమ్ముతున్నావా అమ్ము అనేసి అంజు అంటది. నమ్మడం ఏంటి, అదే నిజము అంజు అని అమ్ము చెప్తుంది. లేదు మిస్ అమ్మ నిన్ను పూర్తిగా మార్చేసింది అనేసి అంటది. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఏం చేసినా అస్సలే నమ్మదు అనేసి అంజు అంటది. అది కాదు అంజు, నేను చెప్పేది ఒకసారి విను అనేసి అమ్ము అంటది. నువ్వు చెప్పేది మేము ఏమి వినము, ఈరోజు జరిగిందంతా మిస్ అమ్మ వల్లే అని నీకు తర్వాత అర్థమవుతుంది అనేసి అంటది అంజు. ఆనంద్ ఆకాష్ మీరైనా అంజుకి చెప్పండి, ఈరోజు నేను తన వల్లనే ప్రాణాలతో ఉన్నాను అనేసి అమ్ము అంటది. కానీ వాళ్ళు అంటారు కదా, సారీ అక్క మేము అంజు మాటే వింటాము అనేసి అంటారు. మనల్ని మోసం చేసే ఛాన్స్ మళ్ళీ మిస్ అమ్మకి ఇవ్వము అనేసి అంటారు వాళ్ళు. అలా చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అరుంధతి ఆత్మ చిత్రగుప్తుడు వాళ్ళిద్దరికి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక్క క్షణంలో ఎంత అల్లకల్లోలం జరిగింది బాలిక అనేసి చిత్రగుప్తుడు అంటారు. మా యమధర్మరాజుల గారే ఈ గండం నుండి గట్టెక్కించారు అనేసి చిత్రగుప్తుడు అంటాడు. ఏమంటున్నారు గుప్తా గారు, చావుతోటి అన్ని బంధాలు పోతాయా? మీరే చూసారు కదా, నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురు నన్ను కాపాడింది అనేసి అప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది అనమాట అంజు. అప్పుడు ఒకసారి గాజు సీసా నుండి బయటకు వస్తుంది కదా, ఇప్పుడు మిస్ అమ్మ కూడా, నా చెల్లి వరుస అయిన మిస్ అమ్మ కూడా ఇలా ఈరోజు వచ్చేసి నన్ను నా భర్త కాపాడు. నా ఉనికి తెలియకపోయినా, నేను మనిషిని కనబడకపోయినా కానీ నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నా కుటుంబం నన్ను కాపాడింది అనేసి చెప్తూ ఉంటుంది. అరుంధతి వచ్చేసి కొంతమంది ఉంటారు, నేను ప్రమాదంలో ఉన్నానని తెలిసినా కాపాడగలిగే శక్తి ఉన్నా కానీ కాపాడలేరు అనేసి చిత్రగుప్తుడితో అంటూ ఉంటుంది. చిత్రగుప్తుడు వచ్చేసి అవును బాలిక, భూలోకం అంతా స్వార్థపరులతో నిండిపోయింది అనేసి అంటూ ఉంటుంటే అరుంధతి అవును మరి స్వార్థపరులకు బ్రాండ్ అంబాసిడర్స్ యమలోకంలో ఉన్నారని ఈరోజు నాకు తెలిసింది అనేసి అంటూ ఉంటుంది. నువ్వు నన్ను స్వార్థపరుడే అంటున్నావా బాలిక అనేసి అంటాడు. అవును మరి మిమ్మల్ని అంటున్నాను, మీరు అక్కడ ఉన్నా కానీ మీరు ఏమైనా కాపాడిలా, గురా నా కూతురిని చంపాలి అనుకుంటున్నా కానీ చూస్తూ ఉన్నారే కానీ కాపాడారా అనేసి అంటది. నీ మీద జాలితో నిన్ను భూలోకంలో ఉంచాను కదా, అందుకే నేను చులకన అయిపోయాను కదా అనేసి అంటాడు చిత్రగుప్తుడు. అరుంధతి వచ్చేసి చిత్రగుప్తుడితోటి నెక్స్ట్ పౌర్ణమికి మనోహరి శరీరంలోకి దూరి మా ఆయనకు అన్ని నిజాలు చెప్తే ఎలా ఉంటుంది అనేసి చిత్రగుప్తుడితో అంటది. చిత్రగుప్తుడు వచ్చేసి షాక్ అవుతాడు. అమ్మ మా ప్రభుల వారు నువ్వు చేసిన మంచి పనులకు నీకు శక్తినిస్తే నువ్వు ఈ విధంగా చేస్తావా అనేసి అంటాడు. ఇప్పుడే మా ప్రభుల వారికి చెప్పి నీకు శక్తి లేకుండా శిక్ష వేయిస్తాను అనేసి అంటాడు. అరుంధతి వచ్చేసి అయ్యా మహాప్రభు నేను ఊరికే అన్నాను, నన్ను క్షమించండి, అలా అంత పని చేయకండి అనేసి అంటూ ఉంటుంది. చిత్రగుప్తుడు వచ్చేసి బాలిక నీకు అట్లాంటి ఆలోచనలు ఉన్నా కానీ నువ్వు మానుకో, నువ్వు అలాంటి ఆలోచనలు చేసినచో నీ కుటుంబానికి ప్రమాదం ఉంటుంది అనేసి చెప్తాడు.
మనోహరి చేసిన తప్పులకు శిక్ష ముందే లెక్కింపబడి ఉంది. ఎక్కడ, ఎప్పుడు ఎలా అనేది ముందే లెక్కించబడి ఉంది. నువ్వు అలా ఏం చెయ్యకు అనేసి అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు నన్ను భయపడుతున్నారా అనేసి అరుంధతి ఆత్మ అంటుంది. సరేలేండి, ఇంకోసారి జోక్గా కూడా అలా అనను అనేసి అరుంధతి ఆత్మ అంటది. సరే మిస్సమ్మ ఎలా ఉందో చూద్దాం పదండి అనేసి వెళ్తూ ఉంటారు మిస్సమ్మ దగ్గరికి. అందరూ రూమ్ బయట, మనోహరి రూమ్ బయట ఎదురు చూస్తూ ఉంటారు హాస్పిటల్లో. మనోహరి వచ్చేసి మిస్సమ్మ ఉంటుంది కదా హాస్పిటల్లో, ఎదురు చూస్తూ ఉంటారు. మనోహరి వచ్చేసి అమరు అలా టెన్షన్ పడుతుంటే చూసి ఏంటి బిడ్డను కూతుర్ని కాపాడిందన్న ఉన్న దాంతో ప్రేమగా ఈయన మారిపోతాడా ఏంటి అనేసి అనుకుంటుంది. అనేసి ఫాస్ట్గా అటు ఇటు తిరుగుతూ ఉంటా అంటే రాతోటి చూసి, మేడం కొంచెం మెల్లగా తిరగండి, అంతలా తిరిగితే మీకు కాలు చేయ పట్టుకుంటే మిమ్మల్ని కూడా ఈయన్ని అడ్మిట్ చేయాల్సి వస్తుంది అనేసి అంటాడు. అక్కడితో ఈరోజు సీరియల్ అయిపోతుందండి.